ఏంటి బంగారు? ఎవరు? పల్లవ నారాయణ, పల్లవ వెంకన్న తమ్ముడు. నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావు తెలిస్తే చచ్చిపోయింది బంగారం. ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న. పెళ్లికని మీకు ఏం తెలుసండి ఆడపిల్లల మనసు గురించా? ఎవరు చెప్పాడా నాకు పెళ్లి కాలేదని? నేనే వద్దనుకున్నా. మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను. గురుగారు, జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది, వంకరగా ఉంది మిగిలిపోద్ది. నందుగారు అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా? బొమ్మ అంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్. మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేశాడు సార్. రే, నా గురించి ఏమనుకున్నారా? చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు. అది పడి పోయే వాళ్ళే తప్ప పక్కన ఉండే వాళ్ళు మిగలేదు మీకు. ఇచ్చుకోండిరా. చాలమ్మా. రెచ్చగొట్టొద్దు బంగారు. గంట టైమి ఇద్దరిని తెగొడతా. 2 గంటలు ఇస్తాం, ఒక్కళ్ళని తెగొట్టండి. పిల్లలు చూపించి పడగొట్టేస్తాను. అబ్బా ఎందుకు ఆవిడ నవ్వుతుంది? ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది? పువ్వులమేవాడు కోసుకోవడానికి. అందుకే అవ్వలేదు మీకు. ఏంటి? పెళ్ళి పెళ్ళి పెళ్ళే. ఇప్పుడేమవుతుంది? 1 bone 2 dogs. It's a dangerous game. నేడే చూడండి, డోంట్ మిస్. ఏంట్రది? ఏంటి నీ పెళ్ళాలో ఫీల్ అయిపోతున్నావు? ఎస్, షీఈ్ మై వైఫ్. గురువు గారు పంచి కోసం చెప్పలేదు కదా? నాకు మీరు చూస్తుంటే భయం వేస్తోంది. లత, నేనున్నాను కదా. ఇంకా లెక్కెడుతున్నావేంట్రా? మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను గురువు గారు. అవునా? ఇప్పుడు నమ్ముతావు చూడు. అమ్మా! మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, మీరేం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనిపెట్టరు. ఈసారే వచ్చారమ్మా మీ అక్క పిన్న. మా సెక్రటరీ. ఊళ్ళో జనాలు ఇంకో షాప్కి వెళ్ళరేంటంటే మొత్తం అందరూ ఈ షాప్కి వచ్చేస్తున్నారా? దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడ్రా? అంతేలేండి. నువ్వు ఇంటికి పోనీరా, చెప్తా ఇవాడు సంగతి. సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. లత ఆంటీకి లవర్ ఉన్నాడు, మాట్లాడదు. పల్లవ నారాయణకి పళ్ళు ఊడే, మాట్లాడలేడు. మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు? సారీ శేఖర్ గారు, మీరు వచ్చినట్టు నాకు తెలియదు. వీడేం వినట్లేదేంటి బాను? పడగొట్టేశావా? సైట్ కొడుతున్నాడు. పోదినా పాపం మంచోడు. హలో హలో తాతయ్య, నువ్వు నన్ను నూనె కలవమని పంపావు, కానీ నేను బాను కలిశాను. నాకు తెలుసురా. ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య. సంతోషం. సంతోషమా? పోనీ ఆనందం. అది కాదు తాతయ్య, వాళ్ళు ఏమనుకోరా? వాడు ఎందుకు అనుకుంటారా? వాళ్ళ కింద పంపింది పిచ్చి వెళ్ళ. అంటే అను తనకేం అభ్యంతరం లేదు, నీకోసం వెయిటింగ్. అయితే నాకు 100% ఓకే. ఓకే. ఒరేయ్, మన వాడికి పెళ్లి అయిపోయినట్టారా? ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్ రా. ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్లో వేసుకోండి. చాలా మంచి న్యూస్ చెప్పారండి, థ్యాంక్ యూ. మేడం, దారుణం జరిగిపోతుంది. ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి గారేమో ఆనంద్ గారు వెనకాల తిరుగుతున్నారు. మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లుల్ని మనం ఏం చేసుకుంటామండి? గోపాల్! మేడం. గోపాల్, ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు. శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది. ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువద్దు, లావైపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు.
లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటి దానికి? బోల్డ్ ఉంటాయి. ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకు ఇష్టమా? హహా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? హహహహహహహ. ఓహో, నిన్ను మీ అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు. మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు. ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు. 2 ఏళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. మీ ఇల్లు బంగ్లా అయింది. మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు, 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది, చూసారా? ఇంకో 2 నెలల్లో గాని వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు. అప్పటిదాకా నేనేం చేయలేను. 2 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. 100 ఏంటి, 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను, లోపలికెళ్ళు. సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య. అదే పొలం కావాలని పట్టింపేటి. ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి. నా పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య. ఒక కనపడిన సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట, వేలం పాట? వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు. అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది. అది మా నాన్న తీసుకోలేకపోయాడు. ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడో, ఊర్లో ఉండి ఇంట్లో లేడో, మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న తీసి కాయిన్ వదిలేసా. నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే మధు ఏడుస్తోని చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్నదాన్ని బాధపడతావా? తప్పు కదా. వదినతో మాట్లాడారా? ఏమండి? డబ్బు తెచ్చాను. రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా. నాకు కొంచెం నలతగా ఉంది. రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా?
మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా. అవతల వాళ్ళు నెగ్గడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెగ్గడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను. అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి. అదొక్కటి నేను కోరుకునేది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 271, 272, 273, 276 నుండి 290 వరకు గల సత్యవారి కృష్ణమూర్తి గారి 100 ఎకరాల బాగానే ఆంధ్రా బ్యాంకు వారిచే జప్తు చేయడమైనదో. మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది. మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు. నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ.